ముందుగా ప్రధాన అంశాలు ఏందో ఒకసారి చూద్దాం. అప్పులు ఆరోపణలు రోజు రోజుకు చెప్పుకునేవి అప్పులేనా, అభివృద్ధి ఏమైనా ఉందా అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం అడుగుతోంది. ఇక కాంగ్రెస్ వారు లూటీ చేశారు, మేము సరి చేస్తున్నాం, లూటీ కుంభకోణాలు దాగిన నిధులు లూటీ చేశారు, మేము బయట పెడతాం, శిక్షిస్తాం అంటూ కుంభకోణాల ఫైళ్లు పట్టుకుంటున్నట్టుగా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తున్నాం. ఇక గత ప్రభుత్వం ఏమంటుంది అంటే లేదు లేదు మేమే అభివృద్ధి చేశాం, అప్పు చేశాం, అప్పులతోనే అభివృద్ధి చేశాం, ఆదాయాన్ని పెంచాం, ఎందుకంటే రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత దాన్ని బాగు చేయాలంటే కొంత అప్పు కావాలి కాబట్టి అప్పు మేము చేసినాం, మేము ఆదాయాన్ని కూడా పెంచినాం అని చెప్తుంది. ఇక లెక్కలు చెప్పండి, దోషులు ఎవరు? గత ప్రభుత్వం 2014 నుంచి 2023 వరకు అప్పులు 5 లక్షల కోట్లు, ఆదాయం 50 లక్షల కోట్లు. ఇక ప్రస్తుత ప్రభుత్వం 2023 ఇప్పటి వరకు అంటే 2 సంవత్సరాల వరకు మనందరి అప్పులు తీర్చడానికి అప్పులు చేయాల్సిందే అంటూ గతంలో వాళ్ళు చేసిన అప్పులు మేము తీరుస్తున్నాం అంటూ ఒకరికొకరు మాట్లాడుకుంటారు. వాస్తవానికి అసలు ఎవరిది సొమ్ము అంటే ప్రజల సొమ్ము దోచుకుంటే ఊరుకుంటారా అంటూ ప్రజలు మాట్లాడుతున్న మాటలు. సవాళ్ళు కాదు, నిజాలు చూపండి, తిన్నవారికి శిక్షలు లేవా, లెక్కలు చెప్తే చర్యలు లేవా అంటూ ఇక్కడ చూస్తున్నాం. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నది ఇందిరమ్మ ఇండ్లు, 4 లక్షల ఇండ్లు ప్రతి ఏటా, సన్నబియ్యం పథకం. కానీ సన్నబియ్యం అయితే ఈ నెల నుంచి ఇస్తలేరనే వాదన అయితే వినబడుతుంది. చూడాలి మరి సన్నబియ్యం ఇస్తున్నారా ఇస్తలేరా. ఇక మహిళలకు ఉచిత బస్సు, భారం తగ్గింది, భరోసా పెరిగింది. భరోసా ఏం పెరిగిందో కానీ మగవాళ్ళ మాత్రం బస్సులు ఎక్కాలంటేనే మాత్రం దీని అమ్మ జీవితం అని చెప్పి బస్సులు ఎక్కలేరు. ఉదాహరణకి నేను చెప్పాలంటే ఇవాళ కావాలని బస్సులో వస్తున్నప్పుడు ఒకసారి సంఘటన జరిగింది, అది మీ దృష్టికి తీసుకొస్తాను చూడండి. లేడీస్ బస్సు నిండా ఉన్నారు, మగవాళ్ళు ఎక్కినా కానీ ఎవరూ లేస్తలేరు, కనీసం జరగట్లేరు, వెనకంగా నుంచి ముందల నుంచి ఎక్కుతున్నారు. ఒక మేల్ పర్సన్ వచ్చేసి ఏమ్మా మీరు జరగవచ్చు కదా, లోపలికి జరగండి, ఈయనే ఫుట్పాత్ మీద నిలబడతారు అని చెప్పేసి ఆయన అన్నందుకు, ఇదిగో మీకు ఆధార్ కార్డు ఫ్రీ అని తెలియదా, ఆధార్ కార్డు మేము లేడీసే ఎక్కినాం, మీరు పైసలు ఇస్తారు కదా ఆటోలో వెళ్ళండి అని చెప్పగానే బస్సులో ఉన్న వాళ్ళంతా బిత్తర ముఖం వేసుకొని చూసారు. అంటే రోజు రోజుకు లేడీస్ ఎలా మాట్లాడుతున్నారు అనేది మీ దృష్టికి తీసుకొస్తున్నా. ఇక మహిళలకు ఉచిత బస్సు అయితే భారం తగ్గిందట, భరోసా పెరిగిందట. ఆర్టీసీ ఛార్జీలు గతంలో పెంపు, ఇప్పుడు ఉపశమనం. ఇక బెల్ట్ షాపులు బెల్ట్ తీయమన్నాం, బెల్ట్ పెరిగిపోయాయి. తెలంగాణ అభివృద్ధి ఎవరితో, ప్రజలతో లేదా ఆరోపణలతోనా అభివృద్ధి అనేది ప్రధానంగా మనం చూస్తున్నాం. నేటితరం చీఫ్ ఎడిటర్ బొమ్మ అమరేందర్ సార్ రాసిన ఒక ఆర్టికల్ అయితే ప్రధానంగా మనం చూస్తున్నాం. ఇక అంత గత పాలకుల పాపమే అయితే మరి మన పుణ్యమేది? గత పాలకులు అప్పు చేసినా అభివృద్ధి జరగలేదు, సరే ప్రస్తుత పాలకులు పట్టించుకోరా, మరి మిగిలిన నిధులు కక్కించలేరా? అంతా దోచుకున్నారు, దాచుకుంటున్నారు అంటున్నారు, వసూలు చేయరా? మరి వసూలు చేసేటోళ్ళు ఎవరు? దోచుకున్నారు, దాచుకున్నారు, అంతా మీదే అయితే మరి మేము లేమా? ప్రజల బాధ ఎక్కడని క్వశ్చన్ చేస్తున్నారు. ఇక ప్రజల సొమ్ము తిన్నవారికి శిక్షలు ఉండవా? లెక్కలు పక్కాగా ఉన్నప్పుడు చర్యలు ఎందుకు తీసుకోరు? లెక్కలు మేం చూపిస్తామంటే మేం చూపిస్తామంటారు, మరి చర్యలు ఎవరు తీసుకోవాలి అనేది ఇక్కడ ప్రధాన అంశం. ఇక విమర్శలతోనే పుణ్యకాలం పూర్తయితే తిన్నవారిని వదిలేసినట్లేనా? అలాంటప్పుడు విమర్శలు ఎందుకు? నిజ నిర్ధారణలు జరగకపోతే జనం నమ్మరు సార్. ప్రభుత్వ లెక్కలు ఎలా ఉన్నా జనం నమ్మడానికి రుజువులు కావాలి. ఏ పాలకులైనా సరే అప్పులు చేయక తప్పడం లేదు, అప్పులు చేయకుండా పాలన సాగే రోజులు కావేవి. ప్రజా సమస్యలు పాలకులకు పట్టవు, ప్రతిపక్షానికి పట్టవు. మీరు తిన్నారంటే లేదు లేదు మీరు తిన్నారనే మాటలేనా? మేమే తిన్నామా చూపించండి అని గట్టిగా అడిగేవారే లేరా? మీరు ఏకిత్తా మే దోకిత్తా అంటే ఇదేనా రాజకీయం అంటూ ప్రధానంగా చీఫ్ ఎడిటర్ సంధిస్తున్న క్వశ్చన్ మార్క్ ఇది. ఇక రాష్ట్రానికి 5 లక్షల అప్పులు చేస్తే 50 లక్షల ఆదాయం పెంచామని బీఆర్ఎస్ ఒకవైపు అంటోంది. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులు తీర్చడానికి మేము అప్పులు చేయాల్సి వస్తుందని ప్రజాప్రభుత్వం చెప్తోంది. ఏది నిజం, ఏది అబద్ధం? 10 ఏళ్ల కాలంలో తెలంగాణను లూటీ చేశారని కాంగ్రెస్ ప్రభుత్వం అంటోంది. ఇప్పుడు తెచ్చిన అప్పులతో ఏం చేశారో చెప్పండి అని బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. ఈ లెక్కలలో 2.5 ఏళ్లుగా సాగుతోంది, కానీ ఒక్క లెక్క తేలడం లేదు. గత పాలకులు చేసిన అప్పుల లెక్క పక్కాగా ప్రభుత్వం చెప్తలేదు. అయినా ఖర్చు కాగితాల మీద లేకుండా ఎలా పోతుంది? గత పాలకులు చేసిన మోసాలు, పాపాలు ప్రజల ముందుకు ఎందుకు ఉంచడం లేదు? సవాళ్లు ప్రతి సవాళ్లు చేసుకోవడం తప్ప ప్రజల ముందు చర్చలు ఎందుకు పెట్టడం లేదు? సవాళ్లు చేసిన వారు ఎవరికి వారు పారిపోతున్నారన్న విమర్శలతో మళ్ళీ జనాన్ని మాయ చేస్తున్నారు. తెలంగాణ భవన్ కు వస్తామని చెప్పిన మంత్రులు ఎందుకు వెళ్ళలేదు? మంత్రులు ఎదురు చూస్తున్న అమరవీరుల స్తూపం వద్దకు ప్రతిపక్ష నాయకులు ఎందుకు వెళ్ళలేదు? అరెస్టులు చేస్తే మేమెలా వస్తామని ప్రతిపక్ష నాయకులు అంటారు. కావాలనే అడావుడి హంగామా చేసి అరెస్టులు అయ్యారని మంత్రులు అంటున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు నేరుగా అమరవీరుల స్తూపం వద్దకు ఎందుకు రాలేదని ప్రశ్నిస్తున్నారు. నిత్యం ఇదే రకంగా ఏదో ఒక గోల తప్ప ప్రజల కూడా వినిపించుకుంటున్న వాళ్ళు లేరు.
ఎవరెవరు రాజకీయం వాళ్ళు చేస్తున్నారు. ఇక ఒక పార్టీని మరొక పార్టీ ఎంత విమర్శన చేసుకున్నా ఏది నిజం ఎవరు నిజం అనే అబద్ధం అనే విషయం జనానికి తెలుసు. మీరు ఎన్ని ఆరోపణలు చేసుకున్నా, నూరా అంటే నూరా, తూకిత్తా అంటే మైకిత్తా, మీరు ఏమేమి చేసుకున్నా జనానికి మొత్తం చూస్తున్నారు. జనం సినిమా చూస్తున్నారు సార్. అటు ప్రతిపక్షమైనా ఇటు అధికార పక్షమైనా. నువ్వు రా అంటే ఈయన అమరవీరుల స్తూపం దగ్గరికి ఏమో మనం మంత్రులు పోతారు, తెలంగాణ భవన్కి ఏమో వీళ్ళు వస్తారు. సో ఈయనేమో ఆ స్తూపం దగ్గర అమరవీరుల స్తూపం దగ్గర పోరు, వాళ్ళేమో తెలంగాణ భవన్కి రారు. వీళ్ళు లెక్కలు చూపిస్తామని వీళ్ళు అధికార పక్షం అంటారు, లెక్కలు మేము కూడా చూపిస్తామని ప్రతిపక్షం అంటారు. మరి ఇద్దరు ఒక దగ్గర కూర్చొని లెక్కలు చూపిస్తానికి మరి ఏం మాయగాలం వచ్చింది? ఎవరికి టైం కుదురుతలేదు. అంటే జనాలను మీడియాను ఒక వక్ర దృష్టికి చూపెట్టడం, జనాన్ని మాయం చేయడమే ప్రధాన అంశంగా కనిపిస్తుంది అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇక మాజీ మంత్రి హరీష్ రావు నేరుగా అక్కడికి పోకుండా రాలేదు. ఎవరు నిజం ఎవరు అబద్ధం అనే విషయం జనానికి తెలుసు. ప్రజలు ఏం అమాయకులు కాదు. రాజకీయ పార్టీలు చెప్పే ప్రతి విషయాన్ని ప్రజలు గుడ్డిగా నమ్మరు. కేసీఆర్ 6 లక్షల కోట్లు అప్పు చేసినా ఎంతో కొంత మంచి జరిగిందన్న మాటలు కూడా ప్రజాక్షేత్రంలో వినిపిస్తున్నాయి. ఉదాహరణకు చెరువులు అయితేనేమి, ప్రతి ఊరికి నీళ్ల ట్యాంక్ అయితేనేమి, ఖచ్చితంగా కేసీఆర్ చేసిన కొన్ని మంచి పనులు ఉన్నాయి, వాటిని ఎవరు కాదనలేరు. ఇక వాటిని కూడా ప్రజా ప్రభుత్వం పాలకులు వినాలి, లేకుంటే వచ్చే ఎన్నికల్లో నష్టపోవాల్సి వస్తుంది. కేసీఆర్ సర్కార్ ప్రజలను వంచిందనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజాపాలన కావాలనుకున్నారు. ఇంకా బీఆర్ఎస్ గురించి కాంగ్రెస్ నాయకుల గురించి పదే పదే గుర్తు చేస్తున్నారు. కేసీఆర్ ఊసెత్తకుండా ఎందుకు మాట్లాడలేకపోతున్నారు అధికార పక్షం? ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ పేరు లేకుండా మీరు రాజకీయం గాని మాట్లాడడం గాని ఎందుకు చేయలేకపోతున్నారు? ఒకసారి చెప్పారు ఆయన అప్పులు చేసిండు, ఆయన అవినీతి చేసిండు, ఆయన లెక్కలు చూపించి మరి బొక్కలో వేయండి. మీరు లెక్కలు చూపిస్తా అంటారు, వాళ్ళ లెక్కలు చూపిస్తా అంటారు, ఎవరు లెక్కలు చూపింటారు. మీడియా మీద ఈయన తోపులాడు జరిగింది, ఈయన పడ్డాడు, ఆమె తోపులాడు జరిగింది, ఆమె పడ్డాడు. మొత్తం ఒక నాటకీయ పరిణామాల మధ్య జనాన్ని మీరు ఒక సెంటిమెంట్ భావం రగిలిస్తున్నారు తప్ప అసలు తప్పెవరు చేశారు? గత ప్రభుత్వం తప్పు చేస్తే లెక్కలతో సహా మొన్న జూపల్లి కూడా చెప్పారు. ఎంతో మంది మంత్రులు కూడా చెప్తున్నారు. మరి ఆ లెక్కలు తీసుకొని సెక్రటేరియట్లో కూర్చోండి, లేదంటే అమరవీరుల స్తూపం వద్ద కూర్చోండి, లేదంటే ధర్నా చెక్కు వద్ద కూర్చోండి, ప్రజాక్షేత్రంలో కూర్చోండి సార్. అధికార పక్షం ప్రతిపక్షం నేతలు పబ్లిక్ డొమైన్ లో కూర్చోండి. ఎందుకు ఈ డ్రామాలు ఆడుతున్నారు అనేది ఇక్కడ ప్రధానంగా ప్రశ్నిస్తున్నది. ఇక ప్రస్తుతం అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి సర్కార్ కూడా అనేక మంచి పనులు చేస్తున్నారు. కానీ వాటిని చెప్పుకోవడం కన్నా కేసీఆర్ ను విమర్శించడానికే సమయం తీసుకుంటున్నారు. అది విషయం. తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసే అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా తాము చేసిన పనులు తాము చెప్పుకోకుండా కేసీఆర్ ఊసెత్తుతున్నారు. అదే కదా ఇక్కడ ప్రధానంగా మనం చదువుకునేది. దేశంలో ఏ రాష్ట్రంలో లేని సన్న బియ్యం పథకం తెలంగాణలో అమలు జరుగుతుంది. కానీ ఈ నెల నుంచి అయితే సన్న బియ్యం కూడా పోతున్నాయట. మొత్తం మళ్ళీ దొడ్డు బియ్యం ఇచ్చేదే ఉంది. ఇక గతంలో కూడా కేసీఆర్ సన్న బియ్యం ఇస్తానని ప్రకటించారు. తర్వాత సన్న బియ్యం ఇవ్వడం సాధ్యం కాదని చేతులెత్తేశారు. దాని గురించి చెప్పండి, తాము సన్న బియ్యం ఇస్తున్నామనే విషయాన్ని చెప్పండి. అంతే తప్ప కేసీఆర్ పై వ్యక్తిగత విమర్శలు చేసుకుంటూ పోతే జనం విని 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 విసిగెత్తిపోతారు. ఇప్పటికైనా ఆ విషయం కాంగ్రెస్ పాలకులు గుర్తించండి. ఉచిత బస్సు వల్ల మహిళలకు ఎంతో మేలు జరుగుతోంది. గతంలో ఆర్టీసీ ఛార్జీలు పెద్ద ఎత్తున పెంచి గత పాలకులు భారం మోపారు. ఇప్పుడు మహిళలకు ఉచిత ప్రయాణం భారం తగ్గించారు, మగవారికి భారం పెంచారు. మహిళలకు భారం తగ్గించారు, మగవారికి ప్రయాణ భారాన్ని పెంచారు. కనీసం వాళ్ళు బస్సు ఎక్కాలంటేనే సిగ్గుపడుతున్నారు. ఇక కేసీఆర్ ని ఓడించారు, ప్రతిపక్ష పాత్రకు పరిమితం చేశారు, ఆయన నోరు తెరవకుండా చేశారు. ఇంకా ఆయన గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? కేసీఆర్ ని పదే పదే ఎందుకు అసెంబ్లీకి రావాలని కోరుతున్నారు? కేసీఆర్ బయటికి రావాలని ఎందుకు పదే పదే డిమాండ్ చేస్తున్నారు? నిజానికి ప్రజలను పాలకులు పట్టించుకోకపోతే ప్రతిపక్షాలు చేసే విమర్శ పాలకపక్షం చేయడంలో అర్థమే లేదు. ఇప్పుడు కేసీఆర్ బయటకు వచ్చి ఏం చేస్తారు? ప్రజా సమస్యలు తీర్చే బాధ్యతలో కాంగ్రెస్ పాలకులు ఉన్నారు. కేసీఆర్ బయటకు వస్తే ప్రజా సమస్యల మీద ప్రశ్నిస్తారు. కేసీఆర్ పేరు తీసుకురాకుండా ఏ సభైనా ముగిస్తున్నారా? ఇది లెక్క. కేసీఆర్ ప్రస్తావన లేకుండా ఏ సభనైనా మీరు మాట్లాడే ప్రారంభోత్సవాలు అదే మాట్లాడతారు, ముగించేటప్పుడు కేసీఆర్ ని తిట్టడమే ప్రధానంగా ఆయుధంగా పెట్టుకుంటారు. ఎంతో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. 10 ఏళ్లలో కాంగ్రెస్ ఇవ్వని, కేసీఆర్ ఇవ్వని ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నారు, సంతోషం. ఏటా 4 లక్షల ఇండ్లు కట్టిస్తున్నారు, చాలా సంతోషం. ఇప్పటికే 2 దఫాల ఎంపికలు పూర్తి చేశారు, ఇందిరమ్మ ఇండ్లు కడుతున్నారు. అవి ప్రజలకు తెలుసు.
కేసీఆర్ డబుల్ బెడ్రూమ్లు కట్టలేదని ప్రజలకు తెలుసు. అందుకే కాంగ్రెస్ ను గెలిపించుకున్నారని కూడా తెలుసు. అయినా పదే పదే చెప్పడం వల్ల వచ్చే లాభం ఏంటి? కొత్తగా జనానికి తెలియాల్సిన అవసరం ఏంది? కేసీఆర్ తెలంగాణను తాగుబోతుల రాష్ట్రంగా చేశారని గతంలో అన్నారు. ప్రజల చేత కేసీఆర్ ఓడించారు. ఇప్పుడు మళ్ళీ అదే ముచ్చట ఎందుకు చెప్తున్నారు? ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో మద్యం అమ్మకాలు ఆగిపోయాయా? ఆగిపోలేదు. మరి బెల్ట్ తీసేస్తామని తీసేశారు. బెల్టులు తగ్గాయా? లేదు, పెరగలేదు. పెరిగింది. ప్రభుత్వాన్ని ప్రశ్నించలేని స్థితిలో బీఆర్ఎస్ ఉంది. దానిని అలాగే ఉండనివ్వకుండా విమర్శలు చేసుకునేందుకు రెచ్చగొట్టడం ఏంటో ఎవరికి అర్థం కావట్లేదు. ఈ 2.5 ఏళ్లలో రేవంత్ సర్కార్ చేసిన పనులు చెప్తే చాలు. గత పాలకులు ఇంకా విమర్శిస్తూ పోతే ఎలాంటి ప్రయోజనం ఉండదు. సో అంతా గత పాలకుల పాపమే, 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 మీరు చేసిన అప్పులే, మీరు చేసిన అప్పులే, మీరు చేసిన విధ్వంసమే అని చెప్పి 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 2.5 సంవత్సరాలు గడిచిపోయాయి. సార్, తెలంగాణ ప్రభుత్వమా, మీరు రేవంత్ రెడ్డి సర్కార్ చేసిన ఆ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో, ఆ అభివృద్ధి, ఏదైతే మౌలిక వసతుల కల్పనలు ఏదైతే ఉన్నాయో, ఇండ్లు ఏవైతే ఉన్నాయో, రేషన్ కార్డులు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, ఇవి ఈ 2 సంవత్సరాలు కనీసం మీరు చేసిన పనైనా మీరు చెప్పుకోండి సార్. ఎంతసేపు ఏ సభ ముగిస్తున్నా కేసీఆర్ ని తిట్టడమే ప్రధానంగా పెట్టుకున్న మీరు ఏం సాధించలేరు. తిరిగి కేసీఆర్కి అధికారం కట్టేలా మీరే చేస్తున్నారు అనేది ఇక్కడ ప్రధాన అంశం. సో ఇకనైనా సరే మీరు ఆరోపణలు చేయకుండా అప్పులు ఏమున్నాయో, ఎవరు అప్పులు ఎక్కువగా చేశారో, ఎవరు ఎక్కువ అవినీతి చేశారో లెక్కలన్నీ అటు అధికార పక్షం దగ్గర ఉన్నాయి. తప్పు చేసిన వాళ్ళంతా ప్రతిపక్షంలో ఉన్నారంటున్నారు. మరి మీరు ఇద్దరు కూర్చొని ప్రజాక్షేత్రంలో కూర్చోండి, పబ్లిక్ డొమైన్ లో కూర్చోండి. ఈ సవాళ్ళు, ప్రతి సవాళ్ళు, ఈ ఆరోపణలు ఇవన్నీ పక్కన పెడితే మరి అప్పులు ఎవరు కట్టాలి? మీరు కడతారా? అధికారం దక్కించుకున్న వాళ్ళు ఏమైనా కడతారా? ఏం కట్టరు. మళ్ళా ప్రజలను ఎత్తిన భారాన్ని జూలై నెల నుంచి 6 అంశాల మీద పూర్తిగా పెరిగింది. గ్యాస్ది, డొమెస్టిక్ గ్యాస్ కాకుండా కమర్షియల్ ట్యాక్స్ అయితే తగ్గించిర్రు. ఆ పాస్పోర్ట్ అయితే మొత్తం ఏకంగా 5,000కి వెళ్ళిపోయింది. 2,000 నుంచి 5,000కి వెళ్ళిపోయింది. సో మొత్తం కేంద్ర పరిధిలో ఉన్నాయి అన్ని పెరిగిపోతూనే ఉన్నాయి. ఆటోమేటిక్గా రాష్ట్ర పరిధిలో ఉన్నాయి కూడా పెరిగిపోతాయి. ఎవరి మీద పడుతుంది ఆ భారం? మహాలక్ష్ములు మహాలక్ష్ములు అని బస్సులలో వాళ్ళందరికీ ఫ్రీ ఇస్తున్నారు. కనీసం చదువుకునే విద్యార్థులకు ఇచ్చినా బాగుండు. ఒక 60 సంవత్సరాలు దాటిన ఆ మహిళలకు, అమ్మలకు ఇచ్చినా బాగుండు. కానీ లేడీస్ అందరికీ ఇచ్చేసరికి మొత్తం బస్సు నిండా వాళ్ళే అయిపోతున్నారు. మళ్ళీ మీరు మహాలక్ష్ములు అని చెప్పేసి మేము కూడా మహాలక్ష్ములే అంటాం. కానీ బస్సు ఎక్కుతుంటే మాత్రం మగవాళ్ళు సిగ్గుతో చస్తున్నారు. అరే బాబు, మాకు ఆధార్ కార్డు ఉంది, బస్సు ఫ్రీ మాకని తెలుసు కదా, మీరెందుకు ఎక్కుతున్నారు? సంకనాకనీకి ఎక్కుతున్నారా బస్సులల్లా? అటో పోరి అని చెప్పేసి మహిళలే తిడుతున్న సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా దృష్టికి తీసుకొస్తున్నాం. రేవంత్ రెడ్డి సర్కారు కేసీఆర్ మీద ఆరోపణలు చేయకుండా మీరు చేసిన అభివృద్ధి పనులు చెప్తే తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటారు. తిరిగి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అవకాశం ఉంటుంది. కానీ ప్రతి సభలో ముగింపులో కేసీఆర్ ని తిట్టడమే ప్రధానంగా ఆయుధంగా పెట్టుకుంటే మీకు వచ్చేది ఏమీ లేదు. కానీ ఉన్న అధికారం పోయే ప్రమాదం ఉంది. ఇది ఇవాల్టి ప్రత్యేక శీర్షిక. అప్పులు, ఆరోపణలు ఎవరెవరు చేశారు ఏందనేది లెక్క మీరు ప్రజలకు చెప్పాలి సార్.